స్వాతంత్రం రాకముందు ఎడ్ల బండ్లు, నేడు వందే భారత్ రైళ్లు, మెట్రోలు. అప్పుడు కరువు కాటకాలు, ఇప్పుడు ఆహార ఎగుమతులు. నాడు నిరక్షరాస్యత, నేడు స్టార్టప్ హబ్. ఇలా చూసుకుంటూ పోతే మరెన్నో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఇది కేవలం కాలంతో ప్రయాణం కాదు, బానిసత్వం నుండి సాధించిన పరమావధి వరకు సాగిన ఒక మంచి ప్రయాణం అన్నమాట. అయితే 1947కి ముందు మన భారతావని ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. నిజమే కదా, ఆ రోజులు వేరు, ప్రస్తుత ఈ రోజులు వేరు. నేడు మనం ప్రపంచానికి దిక్సూచిగా మారం. కానీ ఈ వెలుగు వెనుక ఉన్న చీకటి రోజులు మనం మర్చిపోకూడదు. మనకి స్వాతంత్రం రాకముందు మన గడ్డపై మనకే హక్కు లేదు. గాలి పీల్చాలన్నా బ్రిటిష్ వారి అనుమతి కావాలి అన్నట్లుగా ఉండేది పరిస్థితి అప్పట్లో. రక్తం చిందిస్తే కానీ రొట్టె దొరకని రోజులు. అక్షరం నేర్చుకోవడం ఒక వివాదం, గొంతు ఎత్తడం ఒక నేరం అయిపోయేది అప్పటి రోజుల్లో. కానీ నేడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, మన మెదడులో ప్రపంచ స్థాయి ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని శాసిస్తే ఇప్పుడు భారతీయ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. డిజిటల్ ఇండియా నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు మనం ఎవరికి తల వంచని స్థాయిలో చేరుకున్నాం. స్వాతంత్రం రాకముందు ఒక గ్రామంలో ఒక్కరు చదువుకున్నా అది గొప్ప విషయంలా ఉండేది. కలరా, ప్లేగు వంటి వ్యాధులు వస్తే ఊళ్ళే తుడిచిపెట్టుకుపోయేవి. ఆకలి చావులు మనల్ని వెంటాడుతూ ఉండేవి. కానీ మరి ఇప్పుడు ఈ కాలంలో మనం గ్లోబల్ హెల్త్ హబ్గా మారాం. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నాం. నాడి బడి లేని పల్లెలంటూ ఏవీ లేవన్నమాట. ప్రతి ఊరిలో బడి ఉంది. నేడు ప్రతి ఇంటికి ఆన్లైన్ విద్య చేరువైంది. 5G వేగంతో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అప్పట్లో మన సంపదనంతా సముద్రాలు దాటించి తరలించుకుపోయేవారు. మన నేతగాళ్ళు చిరిగిన బట్టలతో, అలాగే మన రైతులు అప్పుల ఊబిలో ఉండిపోయేవారు. భారతదేశం అంటే పేదరికం అని ముద్ర వేసేశారు. కానీ ఇప్పుడు ఆ ముద్రను మనం చెరిపేశాం. ఈ రోజుల్లో భారతదేశం ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. నాడు మన దగ్గర దోచుకున్న వారే, కానీ నేడు మన మార్కెట్లో క్యూ కడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ప్రపంచ బ్రాండ్ అయిపోయింది. అప్పట్లో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భరత్ సింగ్ వంటి మహనీయులు కన్న కల ఇదన్నమాట. వారు ప్రాణత్యాగం చేసింది మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ కోసమే. వారు పునాది వేశారు, మనం శిఖరాన్ని నిర్మిస్తున్నాం. 2026లో ప్రస్తుత కాలంలో నిలబడి వెనక్కి చూసే గర్వం, ముందు చూస్తే ఆశ కనిపిస్తూ ఉన్నాయి. కానీ స్వేచ్ఛ అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని గుర్తుంచుకుందాం. జై హింద్, జై భారత్, జై మాతాకి జై.